హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కింద ఇంజనీరింగ్ ట్రైనీ అండ్ అలాగే సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ కోసం వీళ్ళు జాబ్స్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ట్రైనీ జాబ్స్ కింద వీళ్ళు 150 వేకెన్సీస్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో డిసిప్లిన్ అండ్ అలాగే ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే పోస్టింగ్, సో ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, సో ఈ యొక్క డిపార్ట్మెంట్స్కి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, సో వీటన్నిటికీ కలిపి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పోస్టింగ్ వచ్చేసి మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి మనకు పోస్టింగ్ వచ్చేసి వైజాగ్ అండ్ అలాగే బెంగళూరు, సో పవర్ సెక్టర్ సైట్స్లో మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ ట్రైనీ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ ఈ డిపార్ట్మెంట్స్ కింద సో ఓపెన్ కేటగిరీ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు సో ఇలా వేకెన్సీస్ని అయితే డివైడ్ అయితే చేయడం జరిగిందనమాట. సో టోటల్ వచ్చేసి 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్స్కి పోస్టింగ్ కనుక చూసుకున్నట్టయితే సో ఇది వచ్చేసి సేమ్ అనమాట. హైదరాబాద్, బెంగళూరు, మీకు వైజాగ్, సో ఇలా పవర్ సెక్టర్ సైట్స్లో మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే పొజిషన్ వచ్చేసి ఇంజనీర్ ట్రైనీ అనమాట. ఇంజనీర్ ట్రైనీలో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటల్యూర్జీ, సో వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలి. అలాగే లేకపోతే 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట. సో ఇది క్వాలిఫికేషన్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్ టు 27 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఎవరైతే ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తుంటారో 2 years ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తుంటారో సో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో లేకపోతే ఇంజనీరింగ్లో సో అటువంటి క్యాండిడేట్స్కి 29 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ ట్రైనీ జాబ్స్ కోసం మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ వైజు సో డిపార్ట్మెంట్స్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్, సివిల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియా యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ అనమాట. మినిమం మీకు 65% మార్క్స్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇయర్ ఆఫ్ సెమిస్టర్స్లలో మీకు 60%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 60% అయితే మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే CGPA ఇన్ అగ్రిగేట్స్ వాళ్ళకైతే 65% అయితే మీకు మీ యొక్క సెమిస్టర్స్లో మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 27 years వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకు 3 years అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ వర్క్ 10 years వరకు పర్సన్ విత్ డిసబిలిటీస్ క్యాండిడేట్స్కి వచ్చేసి సో జనరల్ వాళ్ళకు 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అండ్ అలాగే ఓబీసీ వాళ్ళకు సో 13 years అనమాట. అండ్ అలాగే 15 years వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అనమాట. సో ఇలా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఫర్ ఇంజనీర్ ట్రైనీస్కి సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయి ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి అయితే ప్రమోట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది ఫైనల్ మెరిట్ లిస్ట్ షెల్ బి ప్రిపేర్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ 75% వెయిటేజ్ టు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్కోర్ అండ్ అలాగే 25% వెయిటేజ్ టు ఇంటర్వ్యూ స్కోర్ అనమాట. సో ఇలా వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అనేది తీయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ సూపర్వైజర్ ట్రైనీస్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో అందులో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎవరైతే CBE టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో షార్ట్ లిస్ట్ అయి ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ
ఈ యొక్క సూపర్వైజర్ జాబ్స్‌కొచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందనమాట. అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ ఎమల్యూయెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫర్ ఇంజినీర్ ట్రైనీస్‌కొచ్చేసి ఈ యొక్క జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు మంత్లీ 50,000 అనేది బేసిక్ పే అనేది పే చేయడం జరుగుతుందనమాట. సో, తర్వాత మీకు జాబ్‌లోకి తీసుకున్న తర్వాత 60,000 నుండి 1,80,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. అండ్ అలాగే బేసిక్ పేతో పాటు మీకు అన్ని అలవెన్సెస్ అండ్ అలాగే బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ ట్రైనీస్ జాబ్‌కి వచ్చేసి సో, మీరు ఇందుకు సెలెక్ట్ అయిన తర్వాత జాబ్‌కి జాయిన్ అయిన తర్వాత మీరు డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్‌లో 1 ఇయర్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు 32,000 శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేసిక్ పే అనమాట ఇది. తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని జాబ్‌కి తీసుకొని 33,500 టు 1,20,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట. సో, మీకు ఈ యొక్క శాలరీతో పాటు అలవెన్సెస్, పర్క్స్ అండ్ అలాగే బెనిఫిట్స్ సో, ఇవన్నీ కూడా మీకు యాడ్ అవ్వడం జరుగుతుందనమాట. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్టయితే కేటగిరీ వైజు ఓపెన్ కేటగిరీ వాళ్ళకు అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 600 అనమాట. 400 ప్లస్ జీఎస్టీ అనమాట. టోటల్ 1,072 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మనకి నిల్ అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. వీళ్ళకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంటుందన్నమాట. 400 ప్లస్ జీఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. 472 అయితే వీళ్ళు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క డేట్స్ కనుక చూసుకున్నట్టయితే అప్లికేషన్ సబ్మిట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 1 ఫిబ్రవరి నుండి అప్లికేషన్ సబ్మిట్ డేట్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరి అనమాట. సో, ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క డేట్స్లో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 11th, 12th ఏప్రిల్ అండ్ 13th ఏప్రిల్ అనమాట. 2025 అనమాట. ఎగ్జాక్ట్ డేట్ షెల్ బి ఇనిషియేటెడ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ లైక్లీ ఇన్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అనమాట. సో, ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో మీకు అడ్మిట్ కార్డ్స్ అనేది ఇష్యూ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క వెబ్సైట్‌కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే అప్లై లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో, 1 ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఆ యొక్క డేట్స్‌లో మీరు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.